ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనుర్మీనాలకి అధిపతి గురువు, ధనస్సుకి అధిపతి గురువు. ఆ గురువు ఆరింట బాగాలేడు. ఈ రాశికి శుక్రుడు శని తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి సరిగా చెప్పాలంటే ఏమీ బాగాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ శుక్రుడు వల్ల వివాహాలు జరుగుతాయి. శని వల్ల మాత్రం మీకు ఏదైనా వాహనాలు కొనుక్కుంటానికి మనకు వస్తాయి. మిగతా అన్ని కూడా పూర్తిగా చెడుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేయాలంటే ఆవుకి ఆహారం పెట్టడం మంచిది. తర్వాత ప్రతిరోజు శివాలయానికి వెళ్లి శివుడికి 11 ప్రదక్షిణాలు, నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి మరి మారేడు దళాలతో శివుని పూజించడం, బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయటం ఇది చాలా విశేషం. అదే కాదండి, అన్నిటినీ మించి తల్లిదండ్రులకి దండం పెట్టడం, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయటం, మీకున్న చెడు మొత్తం పోతుంది, అన్ని విధాల మంచి జరుగుతుంది. వీటన్నిటినీ మించింది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం. మీ జాతక రీత్యా ఫలితం ఏమిటి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ధనస్సు రాశికి తృతీయంలో ఉన్నటువంటి శని చతుర్థానికి అర్ధాష్టమానికి రాబోతున్నాడు. శని 6 నెలలు ముందు రాబోయే ఫలితాన్ని ముందే చూపిస్తాడు, ముందే జాగ్రత్తను చూపిస్తాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు తప్పనిసరిగా శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు అర్ధాష్టమ శని రాబోతున్నాడు కాబట్టి నల్లటి గొడుగు దానం ఇవ్వటం మంచిది, నువ్వులు దానం ఇవ్వటం మంచిది. ఎవరైనా సరే ఈ చలికాలంలో ముందు ఈశ్వరుడికి ప్రీతి అయిన వాడు విష్ణుమూర్తి. ఈ నెల మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో విష్ణువుని పూజించినట్టయితే ఈశ్వరుడు మీకు వరం ఇస్తాడు. గురువు 6ఇంట ఉన్నాడు, పూర్తిగా చెడు టైము. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.